సెంటిమెంట్లు ఒక్కోసారి రాజకీయాలని శాసిస్తాయి. ఆయా పార్టీల అధినేతలను ఆలోచింపచేస్తాయి. అధికారం నుంచి వివాదం వరకు అన్నింటికీ రాజకీయ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ అస్త్రం ఉంటుంది. ఈ విషయంలో రాజకీయ తెర మీద ప్రముఖంగా వినిపించే పేరు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన అధికారం పొందడానికి, ఆ అధికారం చేజారకుండా ఉండడానికి, హ్యాట్రిక్ విజయం అందుకోవడానికి, ఇలా పార్టీని ప్రభుత్వంలో ఉంచటానికి, తాను పదవిలో ఉండడానికి ప్రజల కంటే ఎక్కువగా యజ్ఞ యాగాదులనే నమ్ముకున్నారు. అయితే ఆ యాగాలు యజ్ఞాలు కేసీఆర్కి అన్ని వేళలా అధికారాన్ని కట్టపెట్టలేకపోయాయి. 2023 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్లో తన పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం చండీ యాగం నిర్వహించారు. అయినా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రతిపక్ష నేతగా తన కార్యాచరణ ప్రారంభించేందుకు కూడా కేసీఆర్ యజ్ఞాలనే నమ్ముకున్నారు. కానీ ఫామ్ హౌస్ గడప దాటి ప్రజాక్షేత్రంలోకి రాలేకపోయారు. ఇక ఇప్పుడు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అంటూ రేవంత్ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాళేశ్వరం అక్రమాలు అంటూ కమిషన్ వేసింది. అయితే ఆ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో పీసీ ఘోష్ నివేదికపై చర్చించింది. అయితే నివేదిక కేసీఆర్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్కి ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు, నివేదికపై తన స్పందన ఎలా వెల్లడించనున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే నేటి నుంచి 3 రోజుల పాటు చండీయాగం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీని వెంటాడుతున్న ప్రతికూల ఫలితాలు, పార్టీ నాయకులకు ఎదురవుతున్న కేసుల చిట్టాలు, బీఆర్ఎస్లో మొదలైన కవిత ఇంటిపోరు రచ్చకు తన యాగాలతో కేసీఆర్ ముగింపు పలకదల్చారు. దీంతో యజ్ఞాలు యాగాలు అవినీతిని కప్పి ఉంచగలవా, కేసుల నుంచి తప్పించగలవా, విచారణను దాటివేయగలవా, ఇంటి పోరుని చల్లార్చగలవా అంటూ కేసీఆర్ పై విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు, క్యాడర్కి అండగా నిలవాల్సిన నేతలు ఫామ్ హౌస్లకు పరిమితం అవుతూ చివరికి ఇలా పుణ్య కార్యాలతో కాలం కలిసి రావాలని ఆశించటం హాస్యాస్పదమవుతుంది. నాడు హ్యాట్రిక్ విజయాన్ని అందించలేని యాగాలు నేడు కేసీఆర్ని విచారణ నుంచి కాపాడగలవా? ఏమో చూద్దాం.